कौन? शेखर। मिस्टर मलकोंकर, ये मेरी बीवी आज ही शादी हुई। नमस्ते। नमस्कार। मुबारक हो। थैंक यू। आई किसका? मिसेस मलकोंकर। लगना क्या चाहिए? आपने बताया तक नहीं। तुम्हारा नाम क्या है? बानू। शैला बानू। मुस्लिम नाम वाटतंय. అవును मुस्लिमने. तुमने शादी करली क्या? तू गप्प कशी बसू? त्यांनी सांगायला नको का अगोदर? आपण रोज पूजा वगैरे करतो ना, कसं चालेल असं मग? तू आज जा, तू आज जा, चल। तुम उसकी फिक्र मत करो बेटा। शोलापुर से मेरे कुछ मेहमान आए हुए हैं, वो तुम्हारे साथ रहेंगे, संभाल लेना। थैंक यू। अंदर जाओ बेटी। ఏమంటున్నారు? షోలాపూర్ నుంచి వాళ్ళ బంధువులు వచ్చారట. 2-3 రోజులు వాళ్ళ పిల్లలు మన రూమ్లోనే ఉంటారని చెప్పారు. ఓ సింతే కదా. మనం మొదటి రాత్రి రంజుగా ఉంది కదా. ఈ ఒక్కరోజు మాత్రమే కాదు, వీళ్ళున్నన్నాళ్ళు మనకతింతే. నీ బొంద పడుకోరా. वहाँ देखो अपना दुल्हा गया। ఏంట్రా శేఖర్? రే ఏంట్రా అలా ఉన్నావు? ఏంట్రా కళ్ళు పీకిపోయాయి? ఏమైందిరా? ఒంట్లో బాలేదా? పూరా తగ్గాయి హో. ఏంటి విషయం? రాత్రంతా నిద్ర లేనట్టుందిరా. The newspaper is paying us to work here. మజాక్ ఉడానికి సమయం नहीं है. వెళ్ళండి. ఏమయ్యా శేఖర్, కళ్ళేమిటి అంత ఎర్రబారిని? చాలా టైర్డ్గా ఉన్నట్టున్నా? రాత్రంతా నిద్ర లేదా? నీ కూతురికి నికా జరిగిందమ్మా. మంగని లేకుండా, తారీఖు లేకుండా, రచ్చా జరగకుండా, అమ్మ అబ్బాజాన్ లేకుండా నికా జరిగింది. ఇలా ఇంటి నుంచి పారిపోయి నికా చేసుకున్నందుకు క్షమించండి. అబ్బాకి నిదానంగా నువ్వే నచ్చ చెప్పాలి. నా మీద అబ్బాకి ఎంత కోపం ఉన్నా నేను ఆయన కూతుర్నే కదమ్మా. దాన్ని ఎవరూ కాదనలేరు. నేను సంతోషంగా ఉన్నానమ్మా.
శైలాబాను ఏంటంట? పని పూర్తయ్యాక క్లాస్ ఉంది, రావడానికి 10 గంటల పైన అవుతుందని అన్నారు. కొత్తగా కట్టుకున్న పెళ్ళాన్ని ఒక్కసారి కూడా గట్టి కావాల్చుకున్న ముద్దీలా ఎలా? నాకు ఎలా క్లాసికల్ జర్నలిజం చదవబోతుంది? ఇన్నేళ్ళు మీరు ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళి చదువుకోండి. ఎన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదుగా. ఇప్పుడైతే ఏంటంట? ఎప్పుడు నాకు భయం వేస్తుంది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? మొగుడు పెళ్ళాలనుకుంటారు. అయ్యో అదంతా రూమ్ లో. రూమ్ జూలా ఉంది. అప్పుడు ఓపిక పట్టాలి. ఎలా చెప్పు, మనకి పెళ్ళి 36 గంటలైంది. తర్వాత ప్రపంచంలో 10,000 మందికి పెళ్ళి ఉంటుంది. ఈలోగా వాళ్ళంతా ఎన్ని రకాలుగా. అయ్యో तुम्हारे लिए बानू माजी माजी माफ कीजिए माफ कीजिए माफ कीजिए. चिट्ठी 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 चिट्ठी. थैंक यू. सॉरी सॉरी माजी. बानू మీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నాన్నగారు రాశారు. ఒకసారి చదివి చూడరు? తర్వాత చూద్దాంలే. వంటింట్లో నాకు చేతులాడు. ఏం రాసుంటారోనని బుర్రం తోల్చేస్తుంది. ఇప్పుడు చదివితే అనవసరం గొడవలు వస్తాయి. ఏం రావు. డబ్బులు పంపారు. కోపం పోయిందనుకుంటాను. ఓం నమ ఓం నమ శివాయ. నా చిన్న కొడుకు లేడని ఏనాడో నీ చేతులు కడుక్కున్నాను. కానీ మీ అమ్మాయి ఇంకా తేరుకోలేకపోతుంది. మీ అన్నయ్య దాన్ని పక్కూరు పెద్ద డాక్టర్ దగ్గర చూపించి తీసుకొచ్చాడు. రక్తపోటన్నారు. దీనికి కారణం ఎవరో నీకు వివరంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి అమ్మాయి రాది? చదవండి. ఎటువంటి అమ్మాయి రాది ఇల్లు విడిచి ఓ పరాయి మగడితో లేచిపోయిందంటే వాళ్ళ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళు కాకపోతే అది ఇలా సిగ్గు విడిచి. మీ నాన్న అనుకున్నట్టు మా అమ్మ నాన్న లేక మనుషులేం కాదు. అందుకే నేను చదవనని మొత్తుకున్నా. నా గురించి ఏమన్నా పర్వాలేదు. నా వాళ్ళు ఎందుకు అవమానించాలి? మేము ఎప్పుడైనా మీ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడావా? చెప్పండి. ఆయన రాసిందానికి నన్నేం చేయమంటావు? తర్వాత చదవండి. తను మంచి పిల్లనని నాకు తెలుసు. కానీ నువ్వు ఇలా మీరు చేస్తావు. మార్చుకోండి. ఆయన రాసింది చదవండి. ఆయన డబ్బు ఆయనకి పంపేస్తాను. నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా?
అని చెప్పు. వదని చెప్పు. ఐ లవ్ యూ బోలో. ఐ లవ్ యూ బోలా. ఐ లవ్ యూ బోలా. హలో, నన్ను పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలా, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे నిన్ను కూడా. ఏంటిది? ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందు ఏమైనా? ఊరుకో. దీది ఐ లవ్ యూ బోలా. ఇంటి ఆవిడికి మన అవస్థ తెలిసినట్టుంది, అందుకే చుట్టాలను పంపేసింది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना. మీరేనా? మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను, భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా. నాకు కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు. నాకు ఇటుకలు కావాలి, దొరుకుతాయో దొరకవో కనుకో పెద్దబాయ్. ఒక లోడ్ కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దగ్గరికి ఎందుకు? అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంత, ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడ్ 2000 రూపాయలు. చెప్పు. 1000 రూపాయలు భయానా. ఒక్కొక్క రాయి మీద రాముడు పేరు వెయ్యాలి. ఏమిటన్నది? రాముడు గుడి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రాయి పంపాలి. మన ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల తరఫున నేనే పంపుతున్నాను. నా కొడుకు చేసిన పాపానికి ఈ రకంగానే ప్రయత్నం చేసుకుంటున్నాను. పట్టుకోండి. ₹3 से ज्यादा नहीं. नहीं माजी नहीं. सुनो, नहीं करोटा मेरे को. इसे ₹3 दे दो. ఇవాళ కొంచెం వింటే రొమ్మే ఏమాతవే. నా పిల్లలతో ఒక నిమిషం మాట్లాడతాను. नहीं, माजी, नहीं. रोज तुम्हारे पास से लेते हैं सब्जी. ये ना दो, चलो ₹3 में दे दो. నాకు ప్రమోషన్, ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్గా మార్చేశారు. నెలకి 2000 జీతం. అంత నీ అదృష్టమే. ഈ പങ്കജമ്മയ്ക്ക് എല്ലാം അറിയാം. നീ ഈ കഴിവയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? అది కాదు పంకజం, ദ്രോഹി. నీకు ద్రోహం చేస్తానా పంకజం? కుచ్చులు తర్వాత రా. ఓ విషయం చెప్పాలి. తర్వాత నాన్న